అందరికీ నమస్కారం. ఇప్పుడే కన్నప్ప సినిమా చూడడం జరిగింది. కన్నప్పతో మంచు విష్ణు సక్సెస్ కొట్టాడా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు సినిమా ఓపెన్ చేయగానే అక్షయ్ కుమార్ శివుని పాత్రలో, కాజల్ పార్వతీదేవి పాత్రలో ఉంటారు. పార్వతీదేవికి ఒక చిన్న వరం ఇస్తాడు. ఎందుకు స్వామి మీరు వరాలు ఇచ్చినా కానీ అవి నెరవేర్చరని అనగానే, ఎందుకంటే వాయులింగం అట్లే ఉండిపోయింది, జనాలు ఎవరు సందర్శించలేదంటే లేదు భక్తులు పడతాడు అని చెప్పి అక్కడ నుంచి శ్రీకాళహస్తిలోని కొండల మధ్యలో ఉన్నటువంటి శివలింగాన్ని చూపిస్తారు. అక్కడ నుంచి అతను ఒక గూడెంలో ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. చిన్నప్పుడు హీరో ఈ చిన్నప్పుడు క్యారెక్టర్కు టింగ్లీష్ పదాన్ని వాడాడు. మరి ఎందుకు డబ్బింగ్ సరిగా చూసుకోలేదు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి తెలుగు ఇంగ్లీష్ మిక్సింగ్ లాగా ఉంది డబ్బింగ్. మరి ఎందుకు అట్లా మంచు విష్ణు గారు అలా పెట్టారో అర్థం కాలేదు. తర్వాత అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఆ గూడెంలో ఒకటి ఏదో అపచారం జరుగుతుందని చెప్పి ఒకరిని బలిస్తే అక్కడ ఉన్న గూడెంలో ఉన్నటువంటి దేవత శాంతిస్తుంది అని ఐశ్వర్య చెప్పడంతో ఆ గూడెంలో ఒక నిమ్మకాయ విసురుతుంది. నిమ్మకాయ విసిరితే ఆ నిమ్మకాయ వెళ్ళి హీరో వాళ్ళ ఫ్రెండ్కి తగులుతుంది. ఫ్రెండ్ చనిపోతాడు. అప్పటి నుంచి హీరో అమ్మవారిని, శివుణ్ణి, ఎటువంటి దేవుణ్ణి ఆయుధం ఉంటుంది. ఆయుధం అంటే చిన్నప్పుడు హీరో ఒక పులిని చంపించాడు. పులి యొక్క అస్థికలే ఆయుధంగా పెట్టింటాడు. ఆ ఆయుధం బాగుంటుంది, బాణాలు. ఈ భక్త కన్నప్పలో కొంచెం ట్రెడిషనల్ గా చూపిస్తారు, కానీ ఇక్కడ మాత్రం కొంచెం హీరోయిన్ రొమాంటిక్ గా చూపించారు. ప్రీతి ముకుందన్ బాగా చేసింది యాక్టింగ్, కొంచెం రొమాంటిక్ గా ఉంది. హీరోయిన్ అయితే ఫ్యూచర్ లో భవిష్యత్తులో మంచి మంచి రొమాంటిక్ లేదా గ్లామరస్ రోల్ కి బాగా ఈ అమ్మాయి హెల్ప్ అవుతుంది. ఏంటంటే శివయ్య భక్తురాలు, శివునికి నైవేద్యం పెట్టందే ఏమీ చేయదు, అటువంటి క్యారెక్టర్. ఇతనేమో నాస్తికుడు. మరి ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ మాత్రం బాగా చూపించారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫస్ట్ హాఫ్ లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం చాలా సూపర్ గా ఉంది, చాలా రొమాంటిక్ గా ఉంది. హీరోయిన్ కూడా ఒకడు వాయులింగాన్ని ఓన్లీ మోహన్ బాబు వారు ఒక్కరే చూస్తుండి తర్వాత వాయులింగానికి పూజలు చేస్తుంటాడు. మరి అతనికి మాత్రమే ఎందుకు పెట్టారనేది అది మరి ఎవరికి అర్థం కాలేదు. దాని యొక్క క్లారిటీ కూడా లేదు మూవీలో. వాయులింగాన్ని ఎత్తుకెళ్ళాలని కొంతమంది వేరే ఊరు నుంచి వస్తారు. అక్కడ ఒక వాయులింగాన్ని ఎత్తుకెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటే అమ్మాయిలను పట్టుకొని వాళ్ళు పాడు చేయాలని ట్రై చేస్తాడు. ఇంతలో హీరో వాళ్ళని సేవ్ చేస్తాడు. సేవ్ చేసిన తర్వాత హీరోయిన్ అక్కడ అమ్మాయికి లవ్ లో పడిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సాంగ్ మాత్రం హైలైట్ గా ఉంటుంది. తర్వాత ఆ విలన్ చనిపోతే మా అన్న వస్తాడు, మీ అందరినీ చంపుతాడు అని చెప్పి వెళ్తాడు. తర్వాత మంచు విష్ణు వాళ్ళ ఫాదర్ గా శరత్ కుమార్ చేశారు. శరత్ కుమార్ క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ ఉండదు, ఫస్ట్ చనిపోయి ఉంటుంది. తర్వాత వాళ్ళ నాన్న ఈ 5 గూడాలను పిలిపించి, చుట్టుపక్కల ఉన్న 5 గూడాలను పిలిపించి అతని యొక్క వాయులింగాన్ని ఎత్తుకెళ్లకుండా ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ అందులో మధుబాల, హీరోయిన్ వాళ్ళ మధుబాల ఒక గూడానికి పెద్దగా ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేసి విలన్ చంపి మన వాయులింగాన్ని సేవ్ చేసుకోవాలి, అతను వస్తే కానీ మనందరినీ చంపే ఆ యొక్క శివలింగాన్ని ఎత్తుకెళ్తాడని అనుకొని భావించి వీళ్ళందరూ కంబైండ్ అయ్యే సిచ్యువేషన్ లో ఒకటి చిన్న ఇన్సిడెంట్ జరిగి హీరో ఆ గూడెంలో ఉన్నటువంటి ఒక పెద్ద వాళ్ళ కొడుకుని చంపేస్తాడు. అక్కడ వాళ్ళందరూ విడిపోతారు. తర్వాత ఇక్కడ ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ కు లీడ్ సీన్ ఇది. ఇంటర్వెల్ కు ముందు హీరో ఎవరు అనేది చూపిస్తారు. హీరో ఏంటంటే ద్వాపర యుగానికి చెందిన అర్జునుడు. అక్కడ శివయ్య యొక్క అనుగ్రహం పొందలేక తర్వాత ఇక్కడ ఈ జన్మలో పుట్టాడు అనేటటువంటి చూపిస్తారు. అక్కడ మోహన్ లాల్ ఎంట్రీ ఉంటుంది. ఇంటర్వెల్ కు ముందు 5 minutes మోహన్ లాల్ ఎంట్రీ ఉంటుంది. మోహన్ లాల్ ఎంట్రీ బాగుంటుంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఒక 5 minutes మోహన్ లాల్ ఎంట్రీ. మోహన్ లాల్ కంటిన్యూ చేస్తాడు. దానికి ఏంటి లింక్ అనేది కన్నప్ప పుట్టాడు అనేటటువంటి లీడ్ అక్కడ ఇస్తారు. అది కూడా మంచు విష్ణు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మోహన్ లాల్ ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అక్కడ తర్వాత ఇంతవరకు అంతా కొంచెం అక్కడక్కడ క్లమ్జీగా ఉన్నా కొంచెం ఎక్కడ కానీ కనెక్ట్ అయితే కాలేదు ఆడియన్స్. ఎందుకంటే కొంచెం భక్త కన్నప్పను రక్తి కన్నప్ప లాగా చేశారని ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఫైట్స్ లో కూడా ఎక్కడే కానీ కొత్తదనం కనిపించలేదు. తర్వాత ఏంటా సినిమా ఇలా ఉంది అనుకున్న తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఆ విలన్ వచ్చిన తర్వాత విలన్ తో ఫైట్ అవుతుంది. హీరో వాళ్ళ నాన్న చనిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత విలన్ చంపుతాడు. ఇవన్నీ కొంచెం రెగ్యులర్ ఫార్మాట్ గా ఉన్నా హీరో ఎలా చేంజ్ అయ్యాడు అనేటువంటిది మాత్రం సినిమాలో అల్టిమేట్ సీన్స్. ఎందుకంటే అక్కడ ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ రుద్రాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మోహన్ బాబుకు నువ్వు అక్కడే దేవుడిని పూజిస్తున్నావు, అందరినీ చూడాలి కదా దేవుడు అనేటువంటి అక్కడ. తర్వాత హీరోయిన్ కు రుద్ర, ప్రభాస్, తర్వాత ఒకే టైంలో 3 ప్రభాస్లు కనబడతారు. ఇది మాత్రం అల్టిమేట్ గా ఉంది. ప్రభాస్ ఉండే 15 minutes మాత్రం అల్టిమేట్. ఈ సినిమా కేవలం ప్రభాస్ కోసమే చూడొచ్చు అనేటువంటి
అనేటువంటిది ఎటువంటి సందేహం లేదు. సినిమా అయితే ఓవరాల్ గా బాగలేకున్నా ఆ ప్రభాస్ ఉండే ఎపిసోడ్స్ మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది సినిమాకి. ఎందుకంటే డైలాగ్స్ కూడా బాగుంటాయి ప్రభాస్ సినిమా అంతా ఒక 15 మినిట్స్ ఉన్నా కానీ ప్రభాస్ కోసమే సినిమా చూడాలి అనేటటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒక ప్రభాస్ సినిమా విష్ణు 2.5 hours ఉన్న ప్రభాస్ ఉంది ఆ 15 మినిట్స్ అంటే టోటల్ గా 3 hours పైన ఉంది మూవీ. ఆ 15 మినిట్స్ ఉన్నదే గుర్తుంటుంది, ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టర్ అంత హైలైట్ గా ఉంటుంది, డైలాగ్స్ కూడా బాగుంటాయి. ప్రభాస్ అయిపోయిన తర్వాత ఈ మంచి విష్ణు తర్వాత భక్తుడుగా ఎలా మారుతాడు అనేటటువంటిది ఇంకా సినిమాలో చూడవచ్చు. సినిమా ఓవరాల్ గా అయితే నెగిటివ్ గా ఉన్న ప్రభాస్ ఉండే 15 మినిట్స్ మాత్రం సినిమాకి చాలా హైలైట్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.